మహాభారతం పార్ట్ 2. కర్ణుడి జననం. పాండవుల తల్లి కుంతీదేవికి చిన్నప్పుడే ఒక మహత్తరమైన వరం వచ్చింది. ఏ దేవుడినైనా పిలవగల మంత్రం. ఆమె ఈ మంత్రం శక్తిని పరీక్షించడానికి సూర్యదేవుణ్ణి పిలిచింది. సూర్యుడు ప్రత్యక్షమై ఆమెకు ఒక బిడ్డను ప్రసాదించాడు. అదే కర్ణుడు. అతను బంగారు కవచం, కుండలాలతో పుట్టాడు. చాలా శక్తివంతుడు. కుంతి భయంతో ఈ శిశువును ఒక పట్రములో పెట్టి నదిలో వదిలేసింది. ఆ బిడ్డను ఒక సారథి దంపతులు దత్తత తీసుకొని పెంచారు. కర్ణుడు నిజమైన రాజకుమారుడే, కానీ తన జన్మ రహస్యాన్ని ఎవరూ తెలియని విధంగా ఎదిగాడు. ధర్మయుద్ధంలో అతని పాత్ర వివరించలేనిది.